ఆ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు జనసేన నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొట్ల రామారావు గారు, అలాగే ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు లైవ్లో ఉన్నారు. సో ముందుగా మనం తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ ఎత్తున ప్రమోట్ చేసి అమాయకులైనటువంటి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు? సో ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, మ్యూట్లో ఉన్నారు వేణుగోపాల్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. రాజు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ పార్టీ నాయకులకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి శుభోదయం, అదేవిధంగా నా నమస్కారం. రాజు గారు, ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగల పర్సన్స్ ఈ విధంగా డ్రగ్స్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా ఏదైతే బెట్టింగ్ యాప్లో కానీ ఇలాంటి ఏదైతే చట్ట వ్యతిరేక పనులను ప్రోత్సహిస్తూ వీళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, ఈరోజు దానివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఈరోజు డబ్బుతో పాటు ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి వీటిపైన. ఈ మధ్యంతా డ్రగ్స్ పైన పడ్డారు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ల పైన పడ్డారు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఒక సామాన్య సిటిజన్ రెస్పాండ్ అవ్వాలి. అంటే ఇంతమంది భారతదేశంలో ఇంతమంది ఉండగా రాజకీయ నాయకులు, వివిధ రకాల హోదాల్లో ఉన్న వాళ్ళందరూ పక్కన పెడితే, సామాన్య సిటిజన్ ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు, దాంట్లో 11 పేర్లు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. హర్షసాయి అయితేనేమి, విష్ణుప్రియ అయితేమి, రీతు చౌదరి అయితేమి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామ్లా గారు అయితేనేమి, ఇమ్రాన్ ఖాన్ అయితేనేమి, టేస్టీ తేజ అయితేనేమి, బండారి అయితేనేమి, సురిత అయితేనేమి, కిరణ్ గౌడ్ అయితేనేమి, అజయ్, సోనియా, సుధీర్, ఇలాంటి 11 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. నేను చెప్పడం ఏమనంటే, ఈరోజు మనం ఒక ప్రమోట్ చేస్తున్న ఒక యాడ్ అంటే దీని బ్యాక్ సైడ్ ఎంతమంది ఇబ్బంది పడతారు, సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏదో డబ్బు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చేసిన ప్రమోట్లకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఈరోజు ప్రాణాలు పోకునే పరిస్థితి వస్తుంది. మళ్ళీ వీళ్ళు రాజకీయాల్లో కూడా వచ్చి సేవ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్లా లాంటి వాళ్ళు ప్రజలకు వచ్చి నీతులు చెప్తున్నారు. ఈ ప్రతిపక్షాలను అధికారంలో ఉండే వాళ్ళని విమర్శించడము, వాళ్ళేదో ఇది చేయడము, వాళ్ళేదో తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడటము, ఇలాంటి దిగజారిపోయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసే వాళ్ళు మళ్ళీ రాజకీయ నాయకుల్ని ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పనిచేస్తా ఉన్నట్టు చెప్పుకోవడం ఈరోజు సిగ్గుచేటు. వీళ్ళపైన ఖచ్చితంగా కఠిన. అంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పండి, ఏంటంటే మీరు చెప్పినటువంటి శ్యామల అనేటటువంటి ఒక పార్టీ అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇటీవల కాలంలో ఆమె మాట్లాడుతున్నటువంటి నీతి వాక్యాలు, ఆమె సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి పౌరురాలుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, సో ఇవన్నీ కూడా ఒక స్టంట్ అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేశారు, ప్రమోట్ చేసేటటువంటి సందర్భంలో భారీ ఎత్తున చాలామంది నిజమేన అనుకోని చెప్పేసి ఈరోజు వాళ్ళంతా కూడా చాలామంది బెట్టింగ్ పెట్టి చనిపోయినటువంటి పరిస్థితి, కొంతమంది అప్పుల పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళంతా రాజకీయ పరమైనటువంటి వృత్తిలో ఉంటూ, రాజకీయపరమైనటువంటి రంగంలో ఉంటూ వాళ్ళు ఏదో బయటకు వచ్చి నీతులు చెప్పడం, బయటకు వచ్చి మేమేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పడం, ఇవన్నీ పక్కన పెడితే అవతల వాళ్ళ జీవితాల మీద బుర్ర జల్లడం, అవతల వాళ్ళ జీవితాలను క్వశ్చన్ చేయడం, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు వేణుగోపాల్ గారు? అదే ఈ శ్యామల లాంటి వాళ్ళు శ్యామల కాదు, కొంతమంది ఏదైతే ఒక సెలబ్రిటీస్ గా ఉండేవాళ్ళు శ్యామల రాజకీయంగా కూడా ఈరోజు రావడం జరిగింది. సెలబ్రిటీగా బాగా క్లిక్ అయిన తర్వాత వాళ్ళు ఏది చెప్పినా ప్రజలు వింటారు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారని చెప్పి కొన్ని డ్రగ్స్ విషయంలో చూసాము. అదే విధంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్ల విషయంలో చూస్తున్నాం. ఇప్పుడు ఏమరా అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ అయిపోయినాయి. దీన్ని వీళ్ళు సంరక్షించుకోవాలంటే ఒక రాజకీయ జీవితం కావాలి. ఆ రాజకీయ జీవితంలో వీళ్ళు రావడము, ఏదైతే వేరే పార్టీల పైన బురదల్లడము, ఏదో సమాజం పైన వాళ్ళకే ఒక ఇది రైట్ ఉన్నట్టు సమాజాన్ని వాళ్ళే ఉద్ధరించే విధంగా ఈరోజు వేరే పార్టీ వాళ్ళని విమర్శించడము, వేరే పార్టీ వాళ్ళని ఇది అనడము చూస్తున్నాం.
ఈ శ్యామల గత ఏదైతే మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో గత 27 సంవత్సరాలుగా ఉన్నాం. ఆమె రావడం ఎలక్షన్స్ టైంలో రావడం జరిగింది. ఆమె సెలబ్రిటీ కాబట్టి ఏదైనా ప్రజలు చెప్తే నమ్ముతారని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమె చేత ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసిస్తారో దాన్ని ఆమె ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని చీప్ గా మాట్లాడుతూ, కుంట నక్కలు అంటూ, ఇలా దిగజారిపోయిన మాటలు మాట్లాడి ఇవేమో రాష్ట్రాన్ని, దేశాన్ని ఉత్తరించే విధంగా, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరీక్షించే విధంగా ఈ మాట్లాడడం చూసి ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి దిగజారి బెట్టింగ్ యాప్స్ కి యాడ్ గా ప్రమోట్ చేసిన వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఈ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తే దానికంటే వేరే. ఈరోజు బాధ్యతారహితంగా ప్రవర్తించి యాంకర్ గా ఉండే వ్యక్తి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు రాజకీయంలో వచ్చి నీతులు మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వ్యక్తులు దొరికేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి? ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసేది రాజుగారు. ఓకే వేణుగోపాల్ గారు. ఓకే వేణుగోపాల్ గారు, ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తా. షేక్ బాజీ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో కేవలం ఇప్పుడు